అందరికీ నమస్కారం. ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీకు ప్రత్యేకమైన రోజు అవుతుంది. ఇతరులతో పోల్చుకోవడం మానేయాలి. మీ కుటుంబ జీవితంలో శాంతి అనుభవిస్తారు. భార్యాభర్తలు పరస్పర సహకారంతో కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు వేస్తారు. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. ప్రేమ కంటే భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా ఈ సమయం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. భూమి మరియు ఆస్తికి సంబంధించిన వ్యాపారం చేసేవారు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. రీటైల్ వ్యాపారులు తమ ఉత్పత్తుల్లో వైవిధ్యాన్ని తీసుకురావాలి. మీరు ఈ రంగంలో కష్టపడి పనిచేస్తారు, కానీ ఫలితాలు ఊహించని దానికంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం పరంగా మంచి రోజు సంకేతాలు ఉన్నాయి. యోగా మరియు ఆధ్యాత్మికతపై మీకు ఆసక్తి తక్కువగా ఉంటుంది. ఈ రోజు మీరు బంధువును కలవడానికి మరొక నగరానికి వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. మీరు త్వరలో ఎక్కువ ప్రయాణాలు ఉండే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అటువంటి పరిస్థితులు మీ ఆరోగ్యం మరియు ఆహారం గురించి నిర్లక్ష్యంగా ఉండకండి. కుటుంబ సభ్యుడు ప్రేమ వివాహం గురించి తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్ కి గురి చేస్తుంది, ఎందుకంటే ఎవరు దానితో సంతోషంగా లేరని అనిపిస్తుంది. పదే పదే వివరణలు ఇచ్చిన తర్వాత కూడా ఆ వ్యక్తి తమ పట్టుదలను వదులుకోవడానికి సిద్ధంగా లేడు. ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులను ఈ నిర్ణయానికి మద్దతు ఇవ్వమని ఒప్పించడానికి ప్రయత్నించవచ్చు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. స్నేహితుడి సహాయం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు, కాబట్టి ఎవరికైనా సహాయం చేసే ముందు పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోండి. ఎవరికైనా సహాయం చేయడానికి ప్రయత్నించేటప్పుడు మీరు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. మీ అత్తామామలకు సంబంధించి ముఖ్యమైన వార్తలు రావచ్చు. మీ జీవిత భాగస్వామితో గొడవలు ఉండవచ్చు, కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వ్యక్తులు కార్యాలయంలోని సీనియర్ అధికారులతో వాదనలకు దూరంగా ఉండాలి, లేకపోతే పరిస్థితి మీకు ఒత్తిడితో కూడుకున్నదిగా ఉంటుంది. ప్రతికూల చర్యలకు దూరంగా ఉండడం మంచిది. డబ్బు పరంగా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో సహోద్యోగుల నుండి సమస్యలు ఉండవచ్చు. సంయమనం పాటిస్తే మంచిది. కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. మాతృవర్గం నుండి అందిన ఒక విషాద సమాచారంతో కలత చెందుతారు. పై అధికారులతో కుటుంబ పెద్దలతో వాదనలు చేయకండి. డబ్బు ఖర్చు చేసేటప్పుడు తెలివిగా వ్యవహరించండి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక సమస్యకు పరిష్కారం లభించిన తర్వాత మీరు ఉపశమనం పొందుతారు మరియు ఎటువంటి ఒత్తిడి లేకుండా మీ దినచర్యపై దృష్టి పెట్టగలుగుతారు. మీరు ఒక కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లభిస్తుంది మరియు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. సమయానికి అనుగుణంగా మీ ప్రవర్తనలో సరళంగా ఉండండి, లేకుంటే మీరు కొంత మొండితనం కారణంగా మీకు మీరే హాని చేసుకుంటారు. ఈ సమయంలో ఎక్కువ కష్టపడి తక్కువ లాభం పొందే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు ఆదాయ పరిస్థితి కొంతవరకు మధ్యస్థంగా ఉండవచ్చు. వ్యాపార పనులను పూర్తి చేయడంలో సోమర్తనం మరియు అజాగ్రత్తగా ఉండకండి. మీరు ఒక పరిచయం ద్వారా సరైన క్రమాన్ని పొందవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు ఎక్కువ పనిభారం కారణంగా ఒత్తిడికి లోనవుతారు. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. ఈరోజు మీ ఆత్మవిశ్వాసాన్ని, ఓర్పును పరీక్షించే రోజుగా ఉంది. కుటుంబంలో మీ ఓర్పు, సమతుల్య ప్రవర్తన వివాదాస్పద పరిస్థితిని శాంతపరుస్తాయి. మీ మాటలు మద్దతుతో పెద్దలు ఓదార్పు పొందుతారు. పిల్లల మొండితనాన్ని ఎదుర్కోవడంలో ఓపిక ముఖ్యం. గృహిణులు గృహ విషయాల్లో ధైర్యం, చాకచక్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. వ్యాపారం, డబ్బు విషయాల్లో ఓపికతో తీసుకున్న నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. బంధువులతో క్లిష్ట పరిస్థితుల్లో మీరు మధ్యవర్తిగా మారవచ్చు. మీ పరిపక్వత కారణంగా ఇంటి వాతావరణం సామరస్యపూర్వకంగా ఉంటుంది. ఈరోజు మీరు ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం ఆధారంగా విజయం సాధిస్తారు. మీరు కష్టమైన ప్రాజెక్టులు లేదా పనులను ఓపికగా పూర్తి చేస్తారు. కొత్త బాధ్యతలు సవాలుతో కూడుకున్నవిగా ఉంటాయి, కానీ మీ స్వీయ నియంత్రణ అనుకూలమైన ఫలితాలను తెస్తుంది. పదోన్నతి లేదా కొత్త పాత్రకు అవకాశం ఉంది. సహోద్యోగులు మీ సామర్థ్యాలను గుర్తించి అభినందిస్తారు. నిర్ణయం తీసుకోవడంలో సమతుల్యత మరియు స్పష్టత మీ పురోగతికి ఆధారంగా ఉంటుంది. ఈరోజు ప్రేమ సంబంధాల్లో సంయమనం మరియు అవగాహన అవసరం. భాగస్వామితో సంభాషణలు ఓపిక సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. అవివాహితులు విశ్వాసం ఆధారంగా ప్రతిపాదనను అంగీకరించే అవకాశం పొందుతారు. వివాహితుల మధ్య పరస్పర గౌరవం మరియు సహకారం పెరుగుతుంది. మీరు వివాదాస్పద పరిస్థితిని ఓపికగా నిర్వహిస్తారు. భావోద్వేగాల సమతుల్యతను కాపాడుకోవడం ప్రేమ సంబంధాలను మరింత పెంచుతుంది. స్వీయ నియంత్రణ మరియు దినచర్యను పాటించడం అవసరం. క్రమం తప్పకుండా వ్యాయామం మరియు యోగా మీకు శక్తిని అందిస్తాయి. కీళ్ల నొప్పులు లేదా చక్కెర సమస్యలు మిమ్మల్ని బాధ పెడతాయి. ఉదయం మీకు ఆనందం, మద్దతు మరియు మంచి ఆదాయం లభిస్తుంది. సమస్యలు తొలగిపోతాయి. నిలిచిపోయిన పని ఊపందుకుంటుంది మరియు కుటుంబం కూడా మీకు మద్దతు ఇస్తుంది. కొత్త ప్రణాళికలు అందుతాయి. మధ్యాహ్నం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. మీకు కొత్త ఉద్యోగం లభిస్తుంది మరియు మీ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. సాయంత్రం వేళ అశాంతి మరియు ఉద్రిక్తత ఉంటాయి. స్పష్టమైన
స్పష్టమైన ఆలోచన మరియు ప్రణాళిక కారణంగా మీరు మీ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. రాత్రిపూట తెలియని భయం మరియు ఆందోళన ఉంటుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. రోజువారి పనిలో కొంత ఆటంకం ఉంటుంది. సాధారణ పనులకు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అధికారులతో వాదనలకు దిగకండి. కుటుంబానికి సమయం ఇవ్వండి. వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఈరోజు ఏ విధానం పనిచేయదు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో సంతృప్తి ఉంటుంది. విద్యార్థులకు సమయం మంచిగా ఉంది. ఈ రాశివారు మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలబెట్టే కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. మీరు ఇంటర్వ్యూకి హాజరవుతుంటే ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మీ రోజువారీ ఆదాయం పెరుగుతుంది. పనిచేసే నిపుణులు ఉన్నత స్థానాన్ని పొందవచ్చు. మీ పని తక్కువ ప్రయత్నంతో విజయవంతమవుతుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశివారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 3, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.